students, welcome to economics wala classes. Today's topic will be domestic workers issues. మనకి ఈ ఇష్యూ వచ్చి మనకి రీసెంట్ గా 14 ఇయర్స్ ఓల్డ్ గారిని రెస్క్యూ చేయడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్ లో మనకి ఉమెన్ ఎస్పెషల్లీ డొమెస్టిక్ వర్కర్స్ కింద ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇది మోస్ట్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండి. మనకి జనరల్ గా డిస్కస్ చేసుకోవాలంటే ఇండియన్ ఎకానమీలో మేజర్ కాంట్రిబ్యూషన్ 80 to 85% వరకు కూడా మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటుంది. 80 to 85% జనరల్ గా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటుంది. సో అలాంటి సెక్టార్లోనే ఈ డొమెస్టిక్ వర్కర్స్ ను కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది మనకి ఈ డొమెస్టిక్ వర్కర్స్ అనేది కాన్సెప్ట్ కూడా మనకి ఏంటంటే కేర్ ఎకానమీ కింద కూడా జనరల్ గా డిస్కస్ చేసుకోవచ్చు అండి. మనకి ఈ రీసెంట్ గా మనకి 2023లో మనకి ఎకనామిక్ ప్రైజెస్ అంటే నోబెల్ ప్రైజెస్ వచ్చిన పర్సన్ కూడా ఉమెన్. ఆమె కూడా షీ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ ఈ కేర్ ఎకానమీ ఏ విధంగా ఉంది, ఉమెన్స్ కాంట్రిబ్యూషన్ ఎస్పెషల్లీ ఎందుకు మేజర్గా మనకి ఎకానమీలో లేదు అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ అని కూడా చాలా వరకు డిస్కస్ చేసింది. సో ఈ కాంటెక్స్లో మనం డొమెస్టిక్ వర్కర్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. అయితే మనకి ఈ డొమెస్టిక్ వర్కర్స్లో ఇది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కేర్ ఎకానమీ అని కూడా చెప్పచ్చు మనం. సో ఈవెన్ దో వీళ్ళ కాంట్రిబ్యూషన్ మనకి జీడిపిలో క్యాలిక్యులేట్ చేసుకోలేకపోయినా అండ్ నేషనల్ ఇన్కమ్లో మనం క్యాలిక్యులేషన్ చేయలేకపోయినా కూడా మనకి జనరల్గా ఏంటంటే వీళ్ళు కూడా కేర్ ఎకానమీలో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పొచ్చు మనకి జనరల్గా హౌస్ హోల్డ్స్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కేర్ అండి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కేర్. సో మనం దీన్ని కేర్ ఎకానమీ కింద కన్సిడర్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ని. అయితే మనకి ఈ డొమెస్టిక్ వర్కర్స్లో జనరల్గా ఎటువంటి వర్కింగ్ కల్చర్ ఉంటుందంటే మనకి జనరల్గా ఏ వర్క్ చూసుకున్నా మన రీసెంట్ టైమ్స్లో జనరల్గా పార్ట్ టైం కావచ్చు లేదా ఫుల్ టైం కావచ్చు, ఇలా 2 టైప్స్ ఉంటాయి మనకి. అయితే మనకి ఈ పార్ట్ టైం ఎంప్లాయీ కానీ లేదంటే ఈ డొమెస్టిక్ వర్కర్స్ కాంటెక్స్ట్లోనే మనం మాట్లాడుకుంటున్నాం, లేదా ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఇదేంటంటే ఒక సింగిల్ హౌస్ హోల్డ్ వీళ్ళు జనరల్గా వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళు డైరెక్ట్గా వర్క్ చేయడమో లేదంటే త్రూ ఏదైనా ఒక ఎంప్లాయీ అంటే సర్వీస్ ప్రొవైడర్ కూడా ఉంటారు సమ్ టైమ్స్ మనకి. మనం రెగ్యులర్గా సిటీస్లో చూస్తే ఎక్కడైనా మీరు వాల్ పోస్టర్స్ మీద కూడా నర్సెస్ కానీ లేదంటే డొమెస్టిక్ వర్కర్స్ హెల్పర్స్ ఎవరైనా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ దెమ్ అని చెప్పి డీటెయిల్స్ కూడా ఇచ్చింటారు. ఇవేంటంటే ఒక సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఎవరికైతే అవసరం ఉంటుందో డొమెస్టిక్ నీడ్ అంటే వాళ్ళు చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఏం చేస్తారంటే జనరల్గా ఈ లేబర్ మార్కెట్ నుంచి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి వీళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటారు. ఎంప్లాయ్ చేసుకొని ఈ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేసేదానికి ఇస్తారు. సో ఇక్కడ మనకి సర్వీస్ ప్రొవైడర్స్ మిడిల్లో ఉంటే సో ఇక్కడ మనకి డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు. ఇక్కడ ఏంటంటే సర్వీస్ ఎవరికైతే కావాలనో ఈ సర్వీస్ వాళ్ళకి ఇది మధ్యలో బ్రిడ్జ్ మాదిరిగా కనెక్టింగ్ ఉంటుంది. సో వెరీ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం రెగ్యులర్గా వర్క్కి ఎక్కడైతే వెళ్తామో ఇక్కడ మధ్యలో సర్వీస్ ప్రొవైడర్స్ కూడా సమ్ టైమ్స్ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఈ డొమెస్టిక్ వర్కర్స్లో లివ్ ఇన్ అండ్ లివ్ అవుట్ కూడా ఉంటారండి. అంటే లివ్ ఇన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు డొమెస్టిక్ వర్కర్స్ ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో అదే ఇంట్లోనే వీళ్ళు ఇంటిగ్రల్ పార్ట్గా ఉంటారు. కొన్ని దగ్గరలో ఏంటంటే లీవ్ అవుట్ అండి. లీవ్ అవుట్ అంటే సింపుల్‌గా ఇక్కడ వర్క్ చేసుకొని సర్టెన్ టైమ్‌లో మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు దేర్ నార్మల్ రెసిడెన్సెస్ వాళ్ళకి ఎక్కడ దగ్గరలో రెసిడెన్సీ ఉంటదో ఆ రెసిడెన్సెస్ కూడా వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 2 కాకుండా కూడా మనకి మైగ్రెంట్ డొమెస్టిక్ వర్కర్ కూడా ఉంటారండి. మైగ్రెంట్ డొమెస్టిక్ వర్కర్. సో ఇది మనకి జనరల్‌గా డొమెస్టిక్ వర్కర్స్ గురించి డిస్కస్ చేసుకుంటే, అయితే మనకి మైగ్రెంట్ డొమెస్టిక్ వర్కర్స్ అనే కాన్సెప్ట్ ఇండియాలో జనరల్‌గా మనం అబ్జర్వ్ చేయము. ఎందుకంటే మన నైబరింగ్ ఏరియాస్‌లో కూడా వర్కింగ్ ఎవరైతే చేస్తున్నారో నియర్ బై ఉన్న ఏరియాస్ నుంచే వచ్చి వర్క్ చేస్తుంటారు. అదే పనిగా మనకి వేరే నేషన్స్ నుంచి రారు కాబట్టి ఇండియాలో ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకైతే జనరల్‌గా మనం అబ్జర్వ్ చేయం. అయితే మనకి ఇక్కడ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే ఫీమేల్ కాంట్రిబ్యూషన్ ఎస్పెషల్లీ మనకి వరల్డ్ వైడ్ చూసుకుంటే ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది వీళ్ళది కాంట్రిబ్యూషన్ 75.6 మిలియన్స్ ఉన్నారండి. అంటే ఈ కేర్ ఎకానమీలో ఎంతమంది ఉమెన్ పనిచేస్తున్నారు అనే దానికి ఇది.
అంటే 75.6 మిలియన్ పీపుల్ ఉన్నారు టోటల్‌గా. దీంట్లో మనకి 76.2% వుమెన్ ఉన్నారు. ఇది టోటల్ అండి. టోటల్ కేర్ ఎకానమీ. ఈ టోటల్ కేర్ ఎకానమీలో ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంతుందంటే మనకి 77% వరకు వుమెన్ కాంట్రిబ్యూషనే ఉంది. అయితే మనకి ఇండియాలో స్టాటిస్టిక్స్ గురించి మనం ఇండియాలో ప్రస్తుతం ఇండియా డిస్కషన్ చేసుకుంటున్నాం కాబట్టి, ఇండియాలో స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకి ఎస్టిమేటెడ్ నంబర్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్ వచ్చి మనకి డొమెస్టిక్ వర్కర్స్ ఇండియాలో ఎంతమంది ఉన్నారంటే 4.8 మిలియన్స్ ఉన్నారండి. సో, ఈ నంబర్ మనకి రెగ్యులర్‌గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. అలాగే ఫీమేల్ వర్కర్స్ దీంట్లో ఫీమేల్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారంటే మనకి 3 మిలియన్ వరకు ఉన్నారు. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 4.8 మిలియన్స్ డొమెస్టిక్ వర్కర్స్ ఉంటే, దీంట్లో మెన్ అండ్ వుమెన్ ఇద్దరు ఉంటారండి. సో, మనకిక్కడ వుమెన్ డిస్కషన్ చేసుకుంటున్నాం కాబట్టి, సో, వుమెన్ వచ్చి మనకి 3 మిలియన్ వరకు ఉంటున్నారు. అయితే వీళ్ళు ఇష్యూస్ ఏం ఫేస్ చేస్తున్నారు జనరల్‌గా? అంటే తర్వాత మనకి గ్లోబల్‌గా ర్యాంకింగ్ తీసుకుంటే కూడా డొమెస్టిక్ వర్కర్స్‌ని ఎంప్లాయ్ చేసే దాంట్లో ఇండియా థర్డ్ పొజిషన్‌లో ఉందండి. సో, ఇప్పుడు మనం చాలా వరకి గల్ఫ్ నేషన్స్‌కెళ్తుంటారు. గల్ఫ్ కంట్రీస్‌కి. గల్ఫ్ కంట్రీస్‌కెళ్ళే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా చాలా వరకేంటంటే అనార్గనైజ్డ్ వర్కే ఎళ్తుంటారు. సో, ఓన్లీ అనార్గనైజ్డ్ వర్కేనా? లేకపోతే ఆర్గనైజ్డ్ వర్క్ కూడా ఉంటదా సార్ అంటే అక్కడ ఉంటది. కాకపోతే ఇప్పుడు మనం కేరళ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. కేరళ నుంచి చాలా వరకి మిడిల్ ఈస్ట్ నేషన్స్‌కెళ్తారు. అయితే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్‌గా మెడికల్ ఫీల్డ్ ఏదైతే ఉందో నర్స్ గావచ్చు, మిడ్‌వైఫ్స్ గావచ్చు ఇలాంటి రోల్స్ ఎక్కువ ఎక్కడైతే అవసరం ఉంటదో మిడిల్ ఈస్ట్ నేషన్స్‌లో అక్కడికెళ్తారు. సో, వాళ్ళకేంటంటే రెస్పెక్టబుల్ అండ్ డిగ్నిఫైడ్ జాబ్ అని కూడా చెప్పొచ్చు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఎకానమీకి వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ అవసరం కాబట్టి, వాళ్ళు హై పే ఉంటది వాళ్ళకి జనరల్‌గా. అలాగే వాళ్ళకి అక్కడ సొసైటీలో గూడా వాళ్ళకి రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువుంటది. అలాగే మన రెగ్యులర్‌గా వర్కర్స్, అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, మనం వేరియస్ ఇయర్స్ చూసుకుంటే కూడా మనకి, వాళ్ళు ఎటువంటి డొమెస్టిక్ అబ్యూజెస్ గావచ్చు, ఫిజికల్ అబ్యూస్ గావచ్చు, లేదంటే అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి కంట్రీస్‌కి అంటే ఎక్కడి నుంచెళ్లారో ఆ కంట్రీస్‌కి మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి కూడా చాలా వరకు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఈ కాంటెక్స్ట్‌లో మనకు చాలా టైమ్స్ ఈవెన్ మనకి సుష్మా స్వరాజ్ గారు ఎక్స్‌పైర్ అయ్యారు గదా! లాస్ట్ గవర్నమెంట్ టైమ్‌లో ఆమె మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్‌గా గూడా ఉండేవారు. ఆ టైమ్‌లో వేరియస్ ఇష్యూస్ ఇలా ఏవైనా కంట్రీస్‌లో ఫేస్ చేస్తుంటే ఇండియన్స్ ఎస్పెషల్లీ అక్కడ వర్క్ చేయనీకెళ్ళి, సో, వాళ్ళందరిని రెస్క్యూ చేసే ఆపరేషన్స్ చాలా వరకు గూడా ఆమె చేయడం జరిగిందండి. సో, ఈ కాంటెక్స్ట్‌లో మనకి డొమెస్టిక్ వర్కర్స్ అనేది ఇక్కడ సిలబస్‌లో ఎక్కడ ఫిట్ అయితదని చూసుకుంటే మనకి ఇండియన్ సొసైటీలో వుమెన్స్ రోల్ దీంట్లో ఇండియన్ సొసైటీలో అలాగే మనకి ఇండియన్ ఎకానమీలో గూడా ఇది పార్ట్ ఆఫ్ కేర్ ఎకానమీ కాబట్టి మనకి ఇది జీఎస్ పేపర్ 3లో మనం ఇండియన్ ఎకానమీలో డిస్కస్ చేసుకుంటున్నాం. సో, అయితే మనకిక్కడ నెక్స్టొచ్చి మనకి ఈ స్టాటిస్టిక్స్ గురించి చూసుకుంటే నెక్స్ట్ ఛాలెంజెస్ ఏం ఛాలెంజెస్ ఉన్నాయి వీళ్ళకి? ఇష్యూస్ ఏం ఫేస్ చేస్తున్నారు? సో, మనకి జనరల్‌గా ఆలోచిస్తే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్టొచ్చి మనకి వర్కింగ్ కండిషన్స్ అండి. సో, ఈ వర్కింగ్ కండిషన్స్ చాలా వరకి కండ్యూసివ్‌గా ఉండదు. సో, ఈ వర్కింగ్ కండిషన్స్ సరిగా ఉండవు. అలాగే మనకి ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో, ట్రెడిషనల్‌గా ఇప్పుడు మనం ఒక జాబ్‌కెళ్తే జాబ్‌లో ఎంప్లాయీ రిలేషను సర్టెన్ యాక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, మీరు 8 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. దాని తర్వాత రిమైనింగ్ వర్క్ ఏదైనా చేస్తే ఓవర్ టైమ్ చేస్తే మీకు డబుల్ ద అమౌంట్ మీకు పే చేయాలి. ఇలాంటి బేసిక్ ఉంటది. ఏది రెగ్యులర్‌గా ఆర్గనైజ్డ్ సెక్టార్స్‌లో. బట్ ఇదంతా అనార్గనైజ్డ్ సెక్టార్ కాబట్టి ఇక్కడేంటంటే ఎక్స్‌ప్లాయిట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటది. అలాగే వీళ్ళకి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ కూడా ఉండదండి. సోషల్ సెక్యూరిటీ అంటే జనరల్‌గా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళకి ఇన్స్యూరెన్స్ ఫెసిలిటీస్ కావచ్చు. ఇలాంటియి ఏముండవు. అదే మీకు ఇక్కడ ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో చూసుకుంటే మీకు మీరెవరి దగ్గరైతే ఎంప్లాయీగా పనిచేస్తున్నారో ఆ కంపెనీస్ మీకు బేర్ చేస్తాయి ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ అలాంటివి. హెల్త్ ఇన్స్యూరెన్సెస్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ ఇన్స్యూరెన్స్ కావచ్చు. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గూడా ప్రొడ్యూసర్ జనరల్‌గా హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే ఈచ్ అండ్ ఎవరీ ఎంప్లాయర్ గూడా వాళ్ళ ఎంప్లాయీస్‌కైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చి ల్యాక్ ఆఫ్ లాస్ అండి. మనకు డొమెస్టిక్ వర్కర్స్‌కి డెడికేటెడ్‌గా ఎటువంటి లాస్ లేవు. సో, మనం మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఇవి మేజర్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది కేర్ ఎకానమీకి. బట్ ఇప్పుడు వరకి
చాలా వరకి మనకి ఎటువంటి లాస్‌లో గూడా వీటిని ఇంక్లూడ్ చేయలేదు. అయితే మనకి నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ అని జెప్పి మనకి ఒక స్టాట్యూటరీ బాడీ ఉందండి. నేషనల్ కమిషనర్ ఫర్ వుమెన్ అని జెప్పి ఒక స్టాట్యూటరీ బాడీ ఉంది. ఈ స్టాట్యూటరీ బాడీ ఏం చేసిందంటే ఒకసారి బిల్లును గూడా ఇంట్రొడ్యూస్ చేసింది. ఆ బిల్ ఇంట్రొడ్యూస్ చేసిందంటే డొమెస్టిక్ వర్కర్స్ యొక్క సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్‌ఫేర్‌కి సంబంధించి ఒక 2008, 9 టైమ్‌లో అండి. ఇప్పుడు గూడా గాదు. వెరీ ఓల్డ్. 2008 అండ్ 10 టైమ్ మధ్యలో ఒకసారి బిల్ గూడా ఇంట్రొడ్యూస్ చేసింది. బట్ ఈ బిల్ అనేదేంటంటే నాట్ పాస్డ్. బిల్ వాస్ నాట్ పాస్డ్. సో, మనకి రీసెంట్‌గా వా మనకి వుమెన్ రిజర్వేషన్ బిల్ 30% 33% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో, ఆ బిల్ గూడా వేరియస్ టైమ్ లైన్స్‌లో మనకి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చూసుకుంటే ఇప్పటి వరకి ఎన్ని సార్లు బిల్ ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత ఫైనల్‌గా దాన్ని ఆహ్, రీసెంట్‌గా దాన్ని ఆహ్, బిల్ పాస్ చేయడం జరిగింది. సో, సిమిలర్‌గానే ఇక్కడ కూడా వీళ్ళు కూడా బిల్ ఇంట్రొడ్యూస్ చేశారు గానీ ఆ బిల్ అయితే మనకి పాస్ కాలేదు. అలాగే మనకి ఇన్ కేస్ ఈవెన్ దో మనకి సర్టెన్ యాక్ట్స్ ద్వారా ఇప్పుడు మినిమమ్ వేజెస్ యాక్ట్ ఉంది. మూడో ఇష్యూ వచ్చి మనకి ఇంప్లిమెంటేషన్ అండి. ఇంప్లిమెంటేషన్‌లో ఏందంటే మినిమమ్ వేజెస్ యాక్ట్ ఉంది మనకి. ఇది మనకి 1948 ఉందండి. అలాగే ఇదే సిమిలర్‌గా మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ గూడా ఉంది. సో, మినిమమ్ మీరు ఇంత పే చేయాలి. సో, వర్క్ చేసుకున్న తర్వాత. సో, వీటి గూడా ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇష్యూస్ ఉన్నాయండి. అయితే మనకి ఇండియాలో చూసుకుంటే ఇప్పటి వరకి ఈ మినిమమ్ వేజెస్ యాక్ట్ 13 స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఈ ఈ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మాత్రమే పాస్ చేసాయి. రిమైనింగ్ మాత్రం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ మినిమమ్ వేజెస్ యాక్ట్ ప్రకారం. సో, మనకు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని ఒక స్లోగన్ గూడా ఉంది గదా! సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ వుమెన్ గావచ్చు, లేదంటే మెన్ గావచ్చు. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఈక్వల్‌గా పే ఉండాలి అని జెప్పి. ఈవెన్ మనకు కాన్స్టిట్యూషన్‌లో గూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ అవి మనకి ఇంప్లిమెంటేషన్ గాదు. ఎందుకంటే ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌లో ఉంటాయి. సో, డీపీఎస్‌పీలో ఉంటాయి కాబట్టి డీపీఎస్‌పీ వచ్చి మనకి నాన్ జస్టిషియబుల్. మనకి ఎటువంటి కోర్ట్స్‌లో మనం అప్పీల్ చేసేదానికి కుదరదు. ఈవెన్ గవర్నమెంట్స్ గూడా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే వెనెవర్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ దేర్ ఎకనామిక్స్ అప్పుడు వాళ్ళు ఈ డెసిషన్స్ తీసుకునేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనకి ఇన్‌సఫిషియంట్ డేటా. నెక్స్ట్ వచ్చి మనకి డేటా. ఆబ్వియస్‌లీ మనకి డేటా అక్యురెన్సీస్ ఉంటాయి. సో, ఎగ్జాక్ట్‌గా ఎంతమంది డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు. సో, వాళ్ళ ఇష్యూస్ ఏంటి అనేది జనరల్‌గా మనకి డేటా అనేది అవైలబుల్ లేదు. ఎగ్జాక్ట్‌గా అవైలబుల్ లేదు. అవైలబుల్ ఉంది. మనకి ఎగ్జాక్ట్‌గా మనకి అవైలబుల్ లేదండి. తర్వాతొచ్చి మనకి ఇన్‌ఫార్మల్ ప్లేస్‌మెంట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్‌ఫార్మల్‌గా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏజెన్సీని అప్రోచ్ అయితారు. ఈ ఏజెన్సీ ఏం చేస్తారంటే రిక్రూట్‌మెంట్ చేసుకొని వీళ్ళని ఎక్కడైతే అవసరమైతే అక్కడ ప్లేస్ చేసుకుంటారు. సో, చాలా వరకి ఈ ఏజెన్సీస్ గూడా ఏంటంటే గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండవు. సో, వీళ్ళు గూడా మిడిల్ వేర్‌లో వీళ్ళేం జేస్తారంటే ఎక్స్‌ప్లాయిట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇన్‌ఫార్మల్ ప్లేస్‌మెంట్ ఏజెన్సీస్ అలాగే హౌస్ కీపింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద గూడా చాలా వరకి రెగ్యులేషన్ లేదు. హౌస్ కీపింగ్ కంపెనీస్ కూడా. సో, ఇవి జనరల్‌గా మనకి ఇష్యూస్ అండి. ఆహ్, తర్వాత ఇంకొక ఇష్యూ గూడా ఉంది మనకి మేజర్‌గా. యూనియనైజేషన్ అంటే ఏం లేదండి. యూనియనైజేషన్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా మనకి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం అంటే వాళ్ళకి కలెక్టివ్ బార్గెనింగ్ కోసం ఏం చేస్తారంటే కొన్ని యూనియన్స్‌ని పెట్టుకుంటారు. యూనియన్స్‌లుంటాయి. ఈ కలెక్టివ్ బార్గెన్స్. సో, ఇక్కడ మనకి ఈ డొమెస్టిక్ వర్కర్స్ కింద చూసుకుంటే ఏంటంటే, డొమెస్టిక్ వర్కర్స్‌కి ఇలాంటి యూనియన్స్ అనేటివి ఏమి లేవు. సో, వాళ్ళు ఏదైనా కలెక్టివ్ బార్గెన్ చేయాలనుకుంటే ఎటువంటి యూనియన్ లేదు కాబట్టి, సో, ఆర్గనైజ్డ్ గ్రూప్స్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి వీళ్ళకేంటంటే జనరల్‌గా ఈ బార్గెనింగ్ పవర్ అనేది ఆహ్, ఉండదు. సో, బార్గెనింగ్ పవర్ లేకపోతే ఏం చేస్తారంటే, వాళ్ళు ఎంత పే చేస్తే అంత పే తీసుకోవాల్సొస్తది. సో, దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డిమాండ్ ఫర్ దేర్ జాబ్స్. సో, వాళ్ళ జాబ్స్ ప్రకారం వాళ్ళు డిమాండ్ చేసేదానికి ఉండదు. సో, ఇది గూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ అని జెప్పొచ్చు. అయితే ఇవన్నీ ఓకే సార్. గవర్నమెంట్ సైడ్ నుంచి గూడా ఏమైనా ఇనిషియేటివ్స్ ఏమన్నా తీసుకున్నారా? ఫర్ ద వెల్‌ఫేర్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్ అని చూసుకుంటే మనకి కొన్ని ఇనిషియేటివ్స్ అయితే తీసుకున్నారండి. ఆ ఇనిషియేటివ్స్ ఏందంటే మనకి ఫస్ట్‌దొచ్చి మనకి రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన. సో, ఈ బీమా యోజన అనే దాన్ని ఈవెన్ డొమెస్టిక్ వర్కర్స్‌కి గూడా
ఎక్స్‌టెండ్ చేశారు. ఇది ఈ రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన అనేదే మనకిప్పుడు రీసెంట్‌గా చేంజ్ అయిందండి నేమ్ గూడా. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పీఎంజేవై, జేఏవై. సో, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఉంటదిది. సో, ఈ స్కీమ్ కింద ఇన్స్యూరెన్స్ అనేది గూడా వీళ్ళకి అప్లికబుల్ చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, చాలా వరకు దే డోంట్ నో. ఈ స్కీమ్స్ అనేటివి వీళ్ళకి తెలీదు. అలాగే వీటిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది కూడా వీళ్ళకి తెలీదు. సో, ఇది గూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాక్యూనా అని జెప్పొచ్చు. దాని తర్వాత మనకి సెకండ్‌దొచ్చి కోవిడ్-19 టైం తర్వాత సుప్రీం కోర్ట్ ఏం జేసిందంటే, అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఉన్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో, వాళ్ళకి కంప్లీట్‌గా ఒక సోషల్ సెక్యూరిటీ అని ఇచ్చేదానికి మీరు ఒక వెబ్‌సైట్‌ని గాని, ఒక పోర్టల్‌ని గాని డెవలప్ చేయమని జెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆర్డర్స్. సో, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం జేసిందంటే, ఈ శ్రమ్ పోర్టల్ అని జెప్పి ఒక పోర్టల్‌ని లాంచ్ చేసిందండి. ఈ ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఏంటంటే, అనార్గనైజ్డ్ సెక్టార్స్‌లో ఉన్న నాట్ ఓన్లీ డొమెస్టిక్ వర్కర్స్, రిమైనింగ్‌గా ఏ వర్క్ చేసినా గూడా అనార్గనైజ్డ్ వర్కర్స్ వీళ్ళందరూ గూడా ఏంటంటే, దీంట్లో మెంబర్‌షిప్ తీసుకోవచ్చండి. సో, సో దట్ కంట్రీలో ఎంతమంది అనార్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారనేది ఒక క్లారిటీ ఉంటది. తర్వాత మనకి నెక్స్ట్ ఒచ్చి మనకి ఫస్ట్ ఆ సర్వే గూడా ఒకటి తీసుకోవడం జరిగిందండి. ఆల్ ఇండియా సర్వే ఆన్ డొమెస్టిక్ వర్కర్స్. ఆల్ ఇండియా సర్వే ఆన్ డొమెస్టిక్ వర్కర్స్ అనే సర్వే గూడా తీసుకురావడం జరిగింది. ఇది మనకి లేబర్ మినిస్ట్రీ గూడా సర్వే తీసుకురావడం జరిగింది. లేబర్ మినిస్ట్రీ. దీని ద్వారా ఏంటంటే, ఏ సెక్టార్స్‌లో ఎక్కడెక్కడ ఎంతమంది డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారనే దాని గురించి ఒక క్లారిటీ కోసం దీన్ని తీసుకురావడం జరిగిందండి. అయితే మనకి ఇలాగే మనకి ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో లేదు ఈ హౌస్ కీపింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కంపెనీస్ కూడా ఏం చేశారంటే, ఈ ఒక ప్లెడ్జ్ తీసుకున్నారండి. ప్లెడ్జ్ అంటే సో, డీసెంట్ వర్క్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వర్కర్స్ మొత్తం డీసెంట్ వర్క్‌ని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఒక వాలంటరీ ప్లెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్లెడ్జ్ వచ్చి మనకి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ ఫెడరేషన్ అని చెప్పి ఆల్ ఇండియా ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ ఫెడరేషన్. సో, ఈ ఫెడరేషన్ ఏం చేసిందంటే వాలంటరీగా ఒక ప్లెడ్జ్ కూడా తీసుకునింది. సో, మేము ఎవరికైతే డొమెస్టిక్ వర్క్‌ని మేము ఇస్తున్నామో, వాళ్ళు పనిచేసే దగ్గర డీసెంట్ వర్క్, డీసెంట్ వర్కింగ్ కండిషన్స్‌ని మేము ఇవ ఇచ్చేదానికి ట్రై చేస్తామని చెప్పి కూడా వీళ్ళు తీసుకోవడం జరిగిందండి. సో, ఇది జనరల్‌గా మనకేంటంటే ఈ టాపిక్ మేజర్‌గా మనకి మెయిన్స్‌లో డిస్కస్ చేసుకోవచ్చండి. సో, ఇది ఎవ్రీథింగ్ అబౌట్ డొమెస్టిక్ వర్కర్స్ అండి. అయితే మనకిక్కడ ఆహ్, మేజర్‌గా దీన్ని ఏ విధంగా మనం ఓవర్‌కమ్ చేయొచ్చని చెప్పి చూస్తే మనకి ఫస్ట్ థింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండాల్సిందేంటంటే కమిట్మెంట్. సోషల్ అండ్ పొలిటికల్ కమిట్మెంట్ ఉండాలి. సోషల్ అండ్ పొలిటికల్ కమిట్మెంట్ ఉండాలండి. సో, అంటిల్ అన్‌లెస్ దేర్ ఈస్ ఎ పొలిటికల్ విల్, ఇటువంటి డొమెస్టిక్ ఇష్యూస్ మాత్రం ఎప్పుడూ ప్లేగ్ అవుతూనే ఉంటాయి. ఇది నాట్ ఓన్లీ డొమెస్టిక్ వర్కర్స్ యొక్క ఫ్యామిలీస్‌ని ఇంపాక్ట్ చేయడం గాకపోవచ్చు. అలాగే ఈవెన్ గ్రేట్‌లీ ఇంపాక్టెడ్ ఎకానమీ. ఎందుకంటే ఇదంతా అనార్గనైజ్డ్ సెక్టార్స్‌లో ఉంటది కాబట్టి వి కెనాట్ డిసైడ్ ఎనీథింగ్. సో, మనకి ఎకానమీలో ఎటువంటి డెసిషన్స్ అయినా మనకి త్రూ రెగ్యులేటరీ పర్వ్యూ ద్వారా మాత్రమే చూడగలుగుతాం గాబట్టి, సో, మనకి సోషల్ అండ్ పొలిటికల్ కమిట్మెంట్ అనేది వెరీ మస్ట్ థింగ్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చి మనకిప్పుడు ఈ డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే చేస్తున్నారో, ఈ డొమెస్టిక్ వర్కర్స్ కూడా ఏంటంటే పేమెంట్, వీళ్ళకిచ్చే పేమెంట్ కూడా ఒక స్టాండర్డైజ్డ్ పేమెంట్ సిస్టమ్‌ని పెట్టాలి. స్టాండర్డైజ్డ్. తర్వాత మూడోదొచ్చి వీళ్ళకి యూనియన్స్ ఏవైతే ఇప్పటి వరకు లేవో, ఈ యూనియన్స్‌ని ప్రమోట్ చేయాలి వీళ్ళకి. సో, వాళ్ళు కలెక్టివ్‌గా బార్గెయిన్ జేసుకోవచ్చు. వాళ్ళు వర్క్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి కలెక్టివ్‌గా చేసుకోవచ్చు. అలాగే మనకి డేటా మేనేజ్‌మెంట్ అండి. చాలా వరకి మనకి డేటా అనేది రెగ్యులర్‌గా దొరకదు. ఇటువంటి ఇష్యూస్. ఎందుకంటే ఇవి అనార్గనైజ్డ్ సెక్టార్స్ కాబట్టి ఆబ్వియస్‌లీ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండవు. సో, ఈ డేటా మేనేజ్‌మెంట్ ఏంటంటే ఓవరాల్‌గా చెప్పే డేటా కంటే మనకి అఫీషియల్‌గా డేటా ఉండడం బట్టే ఉంటే ఆ డేటా మేనేజ్ చేసుకొని మనం ఈ వాళ్ళకి కావాల్సిన ఇష్యూస్ ఏమున్నాయో, అలాగే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయనే దాన్ని మనం జనరల్‌గా ఆహ్, సార్ట్ ఔట్ చేయొచ్చండి. అలాగే మనకి ఆహ్
దాని తర్వాత కోఆపరేషన్ అమంగ్ ద స్టేట్స్. సో, స్టేట్స్ నుంచి కోఆపరేషన్. సో, ఇండియాలో మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం. సో, స్టేట్స్ అండ్ సెంట్రల్ 2 కూడా కలిపి పనిచేస్తేనే ఇటువంటివి అచీవ్ చేసేదానికి మేజర్‌గా ఛాన్సెస్ ఉంటదండి. అయితే మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఒక మోడల్ యాక్ట్ వస్తే అంటే స్టేట్స్ ఇటువంటి యాక్ట్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ద డొమెస్టిక్ వర్కర్స్ కోసం అని చెప్పి ఒక మోడల్ యాక్ట్‌ని తీసుకొస్తే దట్ వుడ్ బి బెటర్ అని చెప్తున్నారు. అంటే ఈ సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వీళ్ళు చెప్పేదేంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఒక మోడల్ యాక్ట్ తీసుకురావాలి. ఆ మోడల్ యాక్ట్‌ని స్టేట్‌లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే, స్టేట్‌కి, సెంటర్‌కి మధ్య కోఆపరేషన్ కూడా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగే మనకి మేజర్‌గా లెజిస్లేషన్ ఇక్కడ లేదు గదా! అంటే పర్టిక్యులర్‌గా మనకొక మేజర్‌గా ఒక యాక్ట్స్ అనేటివి ఏం లేవు వీళ్ళకి డెడికేటెడ్‌గా డొమెస్టిక్ వర్కర్స్‌గా. ఈవెన్ దో 2008, 10లో ఇంట్రొడ్యూస్ చేసినా దాని తర్వాత దాని మీద ఎటువంటి డెసిషన్స్ లేవు. దాని తర్వాత ఎవరు మళ్ళీ రీఇంట్రొడ్యూస్ కూడా చేయలేదు. సో, ఇక్కడ మనకి ఒక లెజిస్లేషన్ గూడా మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. ఈ లెజిస్లేషన్ ఉంటే ఏంటంటే ఈ లేబర్ ఇష్యూస్ అంటే లేబర్ ట్రాఫికింగ్ గావచ్చు, ఇలాంటి లేబర్ ట్రాఫికింగ్ ఇష్యూస్ గావచ్చు, లేదంటే యాంటీ ట్రాఫికింగ్ ఇనిషియేటివ్స్ ఏవైతే గవర్నమెంట్ రిమైనింగ్ సెక్టార్స్‌లో తీసుకునిందో, ఇటువంటి సేమ్ అవి గూడా మనకి ఇక్కడ డొమెస్టిక్ వర్కర్స్‌కి గూడా తీసుకుంటే జనరల్‌గా ఆహ్, ఈ డొమెస్టిక్ వర్కర్స్ ఇష్యూస్ అన్నిటి గూడా చాలా వరకి మనం కాంప్రహెన్సివ్‌గా మనకి ఓవర్‌హాల్ చేయొచ్చని గూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, లెజిస్లేషన్ బ్యాకింగ్ గూడా ఉండాలి. సో, ఇది ఎవ్రీథింగ్ అబౌట్ డొమెస్టిక్ వర్కర్స్ అండ్ టైప్స్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్ ఏంటి? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫ్రమ్ వాట్ వి ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ గవర్నమెంట్. ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు. ఈవెన్ ఫ్రమ్ సొసైటీ సొసైటీ నుంచి కూడా జనరల్‌గా దే హావ్ టు టేక్ కేర్. సో, ఒక దగ్గర మనం ఎంప్లాయ్ చేసుకుంటున్నామంటే వి హావ్ టు రెస్పాన్సిబుల్ గదా! అట్‌లీస్ట్ వి హావ్ టు రెస్పాన్సిబుల్. ఇలాగే మనకి ఈ కాంటెక్స్ట్‌లో మనకి క్యాప్టివిటీలో ఉన్న 5 మంత్స్ వరకి ఎంప్లాయర్స్ యొక్క హౌస్‌లోనే క్యాప్టివిటీ ఉన్న ఇలాంటి ఇష్యూస్ కూడా చాలా డెలికేటెడ్‌గా హ్యాండిల్ చేయాల్సొస్తది. ఎందుకంటే సొసైటీలో ఓన్లీ రిచ్ క్లాస్ ఒకటే కాదు. దానికి తగ్గట్టు రిమైనింగ్ రిచ్ క్లాస్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చాలా వరకి డొమెస్టిక్ హెల్ప్స్ ద్వారా కూడా తీసుకుంటున్నాం కాబట్టి, సో వీళ్ళ వెల్‌ఫేర్ కూడా మనకి అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ డొమెస్టిక్ వర్కర్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎకనామిక్స్ వాలా క్లాసెస్ వేర్ వి ఆర్ డిస్కసింగ్ మేజర్‌లీ ఎకనామిక్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జనరల్‌గా. ఇది మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్‌లో కావచ్చు, లేదా ఇండియన్ సొసైటీలో ఈవెన్ మెయిన్స్‌లో కూడా వీటి మీద క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎకనామిక్స్ వాలా. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. కీప్ అప్డేటెడ్.